जय तेलंगाना केसीआर का नायकत्व केटीआर का नायकत्व जय तेलंगाना मानुकोट गड्डपై महादारुण కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన గౌరవ పెద్దలు డేరింగ్ అండ్ డాషింగ్ ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ మన టైగర్ విచ్చేస్తున్న కేటీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం. నా మానుకోట ప్రియమైన పులిబిడ్డలకు వేదిక పైన కూర్చున్న అధిరథ మహారాజులకు నా నియోజకవర్గం నుంచి వచ్చిన నా కుటుంబ సభ్యులకు పార్టీ శ్రేణులకు నా మీద అభిమానం ఉన్న నా పులిబిడ్డలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. దయచేసి ఒక క్రమశిక్షణతో ఈ ప్రోగ్రాంను సక్సెస్ చేయవలసిన బాధ్యత మన పైన ఉంది. నెహ్రూ సెంటర్ నుంచి చాలా మంది ఉన్నారు. దయచేసి ముందుకొచ్చి కూర్చొని అక్కా చెల్లెలు అన్నదమ్ములు అందరూ సహకరించాలని నేను మనవి చేస్తున్నా. ఈ ముత్యాలమ్మ తల్లి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కళ్ళు మన పార్టీ శ్రేణులతో పాటు డిపార్ట్మెంట్ వాళ్ళు మీడియా మిత్రులు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు లంబడోళ్ళ ఓట్లతోటి గిరిజన ఓట్లతోటి గెలిచి ఇవాళ లంబడోళ్లను పంగనామాలు పెడుతున్నారు, వాళ్ళ భూములను గుంజుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు అని చెప్పేసి మా ప్రియతమ నాయకులు కేటీఆర్ గారు అడిగితే ఎవరు అడిగితే వాళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను మొన్న వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడితే నన్ను కూడా టార్గెట్ చేశారు. శ్రీశ్రీ గారు ఆడారు, కొట్లాడితే పోయేదేమింది బానిస సంఖ్యలు తప్ప అని చెప్పేసి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, లగచెర్ల గిరిజనులకు న్యాయం జరిగే వరకు, వాళ్ళ భూమికి జోలికి రానంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ భారతదేశం ఒకటే కాదు, యావత్ ప్రపంచ ప్రజలు యావత్ జాలి పడుతున్నారు. ఇదేం అన్యాయం, గిరిజనులు ఓటేసి గెలిపిస్తే వాళ్ళ భూములు గుంజుకోవడం ఏంది అని చెప్పేసి ఇవాళ జాలి పడుతున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మీరు పోయిన చోట మహారాష్ట్రలో మీరు చేస్తే ఎన్ని సీట్లు వచ్చినాయి, ఏం జరిగింది అనేది మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు పోయి మా గిరిజన బిడ్డలతోటి పెట్టుకున్నారు. కష్టపడి బ్రతికే జాతి ఇవాళ ఆ భూమిని నమ్ముకొని బ్రతికే జాతి. పేదవాళ్ళ భూములు గుంజుకోకండి. ఇవాళ మాకు ఏ ఇండస్ట్రీలు వద్దు, ఇవాళ అక్కడ క్యారిడార్స్ ఏం పెట్టకండి, ఇండస్ట్రీ క్యారిడార్ వద్దు. దయచేసి వచ్చిన నాయకులకు స్వాగతం సుస్వాగతం. మైన లక్ష్మణ్ రావు గారు అలాగే అనిల్ గారు వేదిక పైన రావాల్సిందిగా నేను మనం చేస్తున్నా. కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. మహేష్ కూర్చోండి, చారి కూర్చోండి, వెంకన్న కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. సహకరించాలని చెప్పిన ఇక్కడ మనకు కొంతమంది ఇది కావాలని చెప్పేసి బయట వాళ్ళు చూస్తున్నారు. అయ్యప్ప కూర్చోండి ప్లీజ్, అందరు కూర్చోండి, దయచేసి కూర్చోండి, దండం పెడతా. కరుణాకర్ కూర్చోండి, అందరు కూర్చోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా దయచేసి అందరూ సహకరించవలసిందిగా నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఇండస్ట్రియల్ క్యారిడార్ కానీ ఇవాళ ఏది పెట్టకూడదు. బేషరతుగా నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి మీరు ఏమాత్రం గిరిజనుల తరపున మీకు చింతశుద్ధి ఉంటే వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగించండి. బేషరతుగా జైలుకు పంపించిన వాళ్ళను విడుదల చేయండి. వాళ్ళ మీద కేసులున్నాయి, కొట్టివేయండి. అంతే తప్ప మేమేదో చేస్తాం యూటర్న్ తీసుకొని, ఇది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇది ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటున్నారు. క్యారిడార్ వద్దు, ఫార్మా ఇండస్ట్రీ వద్దు. అక్కడ మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఒకటి కాదు రెండు కాదు 14,000 ఎకరాలు ఇలా ఫార్మా ఇండస్ట్రీ కోసం కావచ్చు, అన్నిటి కోసం అని చెప్పేసి మచ్చర్ల కాడ సేకరించి ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే అందులో పెట్టండి యువత కోసం, అంతే తప్ప గిరిజన భూములు లాక్కకూడదు అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా.
ఇవాళ ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా గతంలో మా గిరిజనుల గురించి కానీ హరిజనుల గురించి కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమండ జాతుల గురించి ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు ఆలోచించలే. కానీ మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మనసున్న మహారాజు బంగారు తెలంగాణ అభివృద్ధి ప్రదాత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో ఇవాళ మానుకోట, గతంలో మానుకోట ఎట్లా ఉండే ఇవాళ నా మానుకోట ఎట్లా ఉంది మీరు చూస్తున్నారు. ఇవాళ ఈ సెంట్రల్ లైటింగ్లు చూసారా, వైండింగ్ అండ్ సెంటరింగ్ చూసారా, ఇవాళ మెడికల్ కాలేజ్ కానీ నర్సింగ్ కాలేజ్ కానీ ఇవాళ అండర్ బ్రిడ్జి వైండింగ్ కానీ ఇవాళ జేఎన్టీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమండ జాతులకు రెసిడెన్షియల్ కాలేజ్ కానీ మల్యాలలో హార్టికల్చర్ డిగ్రీలు కావచ్చు. ఒక విద్యావంతుడిగా ఇవన్నీ తీసుకొచ్చింది వాస్తవం కాదా అని నేను మనవి చేస్తున్నా. దయచేసి ఆలోచన చేయాలి. ఇవాళ మాదాపురం కానీ మల్లెల కానీ అయోధ్య కానీ అమలగనం కానీ పట్టాలు లేకుండే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొన్ని వేల ఎకరాలకు పట్టాలు ఇప్పించింది వాస్తవం కాదా అని నేను మనవి చేస్తున్నా. ఇవాళ గిరిజనులకు మా తండాలో మా రాజ్యం కావాలని చెప్పేసి ఏళ్ల తరబడి పొట్లాడాం. ఇవాళ తండాలను గ్రామ పంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్ది కాదా? ఇవాళ 6% నుంచి 10% రిజర్వేషన్ చేసింది కేసీఆర్ కాదా? ఇవాళ పోడు భూముల పట్టాలు ఇచ్చింది కేసీఆర్ కాదా? ప్రతి తండకు మౌలిక వసతులు ఇచ్చి అన్ని విధాల అభివృద్ధి చేసింది మా ప్రభుత్వం కాదా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఏ పాలకులు ఏ ప్రభుత్వాలు కూడా మన రైతు అన్నం పెట్టే రైతు గురించి ఆలోచించాలి. కానీ మా ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అన్నం పెట్టే రైతు గురించి ఇవాళ అన్ని విధాల చెరువులను బాగు చేసుకున్నాం. ఇవాళ పంటకు ఇవాళ రైతు బంధు రైతు బీమా సాగునీరు తాగునీరు ఇచ్చిన ఏకైక నాయకుడు మా కేసీఆర్ కాదా అని చెప్పి నేను మనవి చేస్తున్నా. ఇవాళ ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డకు తెలుసు 10 సంవత్సరాలలో ఎంత అభివృద్ధి జరిగింది. గతంలో 70, 56, 45 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ ఏం చేసింది, 16 సంవత్సరాలు పరిపాలించిన టీడీపీ ఏం అభివృద్ధి చేసిందో మీరందరూ చూశారు. ఇవాళ 10 సంవత్సరమైన ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాయ మాటలు గారడి మాటలు తప్ప ఏ అభివృద్ధి జరిగిందో మీరందరూ చూశారు. నిన్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తే మానుకోటకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ వచ్చిందా అని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. ఇవాళ కేంద్ర విద్యాలయం తీసుకొచ్చాం, అన్ని తీసుకొచ్చాం. మీకు తెలుసు రాబోయే రోజులలో ఇంకా అన్ని విధాల మానుకోటను అభివృద్ధి చేస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నా. వేదిక పైన ఉన్న అది అందరి ఆశీస్సులతో మానుకోటను అన్ని విధాల అభివృద్ధి చేస్తాం రాబోయే రోజులలో. నేను ఒక మనవి చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మీకు ఏ మాత్రం చింతశుద్ధి ఉంటే బేషరతుగా లగచెల్లలో ఉన్న మా గిరిజనులను విడుదల చేయాలి, వాళ్ళ భూములు వాళ్ళకు అప్పగించాలి, వాళ్ళ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నా. గిరిజన యువత తెలంగాణలో ఉన్న లంబాడి బిడ్డలు గిరిజన బిడ్డలు ఏకం కాండి పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ఏకమై వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడదామని చెప్పేసి నేను కోరుకుంటూ, కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి. మేము శాంతియుతంగా ఈ ధారణను పాల్గొంటున్నారు. మా వాళ్ళు ఎక్కడ ఏ జరగకుండా జరుగుతున్న ధారణను ఏమాత్రం డిస్టర్బ్ చేసినా రాబోయే రోజులలో చాలా దానికి మూల్యం చెల్లించి ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన వేదికమైన ఉన్న పెద్దలకు ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.